యోబు గ్రంథము మొదటి అధ్యాయం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతున్నాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకునండి. భయంతో భక్తితో మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ, ప్రతి విధమైన అల్లరి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో, సర్వాధికారం కలిగిన నామములో బంధించి లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ ఆత్మ సహాయం చాలినంతగా దయచేయండి. మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మేము ఆశీర్వదించబడతాం, మీ జీవంతో మేము నింపబడతాం. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నా నోట వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీ మాటలతో నా నోటిని నింపమని మనవి చేస్తున్నాను. యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక ఉప అంశంలో ఉన్నాము. ఒక ఉప అంశం ఏంటిది? ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇంద్రియ నిగ్రహ శక్తి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం దేవుడు మనకు, అందరూ బైబిల్ తీర్చి చూడండి, దేవుడు మనకు శక్తిను, ప్రేమయును, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. ఈ యొక్క ఉపంశంలో మనము ఉన్నాము. దేవుడు మనకు శక్తిను, ప్రేమయును, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చాడు, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే ఏం తెలుసుకున్నాం మనం? స్వయం క్రమశిక్షణ. స్వయం క్రమశిక్షణ. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి. ఇంగ్లీష్ తర్జుమాలో సౌండ్ మైండ్. హల్లెలూయా. స్వస్థ బుద్ధి, స్వయం క్రమశిక్షణ. మరొక ఈజీ టు లర్న్ తెలుగు వర్షన్ బైబిల్లో ఏం రాయబడిందంటే స్వయం క్రమశిక్షణ. హల్లెలూయా. అంటే మనము ఈ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తి కనుక కలిగి ఉంటే మనము ఏదైతే చేయాలో దాన్ని చేయగలుగుతాం, ఏది చేయకూడదో దాన్ని చేయకుండా ఉండగలుగుతాం అన్నమాట. ఇది మనము ఇప్పటికే చాలా
ధ్యానించాం కదా. హల్లెలూయా. అనేక మంది ఎందుకు పాపంలో పడిపోయారో, మళ్ళా వాళ్ళు ఎలాగున తిరిగి ప్రభువునందు స్థిరులయ్యారో కూడా మనం తెలుసుకున్నాం. గత వారంలో యోసేపుని గురించి ధ్యానించుకున్నాం, దావీదుని గురించి ధ్యానించుకున్నాం. హల్లెలూయా. అలాగే యోబుని గురించి కూడా కొన్ని విషయాలు 31వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఎలాగున ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. యోబు ఎలా కలిగి ఉన్నాడో, యోసేపు ఎలా కలిగి ఉన్నాడో. కానీ దావీదు అంత మంచి వ్యక్తి ఇంద్రియ నిగ్రహ శక్తిని ఎలా కోల్పోయి పాపము చేశాడు. తర్వాత మరలా దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొంది అతను మళ్ళా ఎలాగ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడో మనము చాలా క్లియర్గా మనం చూసుకున్నాము. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే 4 విషయాలు మరి మీకు యోబు గ్రంథంలో నుంచి ఇంకా లేఖనాలు తెలియజేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదట మనం చదివిన యోబు గ్రంథంలో నుండి శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి ఏంటి? శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి. తర్వాత కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి. కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి. మూడవది వ్యాధి బాధలలో ఇంద్రియ నిగ్రహ శక్తి. హల్లెలూయా. ఈ 3 క్లుప్తంగా మనము ధ్యానించుకుందాము. చెప్పండి. మొదటిది ఏంటి? శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇప్పుడు మనము యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము 20 నుంచి 22 వరకు చదివాం కదా. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే 13వ వచనం నుంచి చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. జాగ్రత్తగా చూస్తూ ఇంటూ రండి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. ఆయన కలిగినటువంటి భయంకరమైన శ్రమ ఇది అన్నమాట. ఇది దేవుని చిత్తంలోనే అనుమతించబడింది. అది ఇప్పుడు మనం ఆ వైపుకు పోవడం లేదు. మొత్తము సమస్తం అతను కలిగి ఉన్నదంతా ఒకే రోజు పాడైపోయిందన్నమాట. దోచుకొని పోయాడు. ఆఖరికి 10 మంది బిడ్డలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. వాళ్ళు విందు చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఆ విందు చేస్తున్నటువంటి ఇంటిలోనే పెద్ద సుడిగాలి వచ్చి కొట్టినందువల్ల అది వారి మీద పడి చనిపోయారు అన్నమాట. ఇవన్నీ గుక్క తిప్పుకోకుండా అంటారే, గుక్క తిప్పుకోకుండా మాట్లాడతారు. అలాగున ఒకదాని వెంబడే ఒకటి వచ్చి యోబుకు వచ్చి చెప్తున్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాము? లేచి ఎర్రి కేకలు పెడతాం, లేకపోతే ఇంకేదైనా భయంకరంగా మనల్ని మనం హాని చేసుకోవడానికో లేకపోతే పొడుచుకొని చావడానికో
ఆత్మహత్య చేసుకోవడానికో లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టించుకుంటాం. అయితే యోబు అలాంటి పరిస్థితులు ఏమి చేయకుండా అతడు ఏం చేశాడో మనం చదివి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడంట దేవునికి. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. తర్వాత ఆయన ఇలా అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప మనస్సు ఇది. ఇంత జరిగితే ఏమంటున్నాడు, నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చానో అలాగనే నేను మరలా పోతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇంక ఏమన్నంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అతనికి మనమైతే ఏమంటామంటే ఈ మెంటల్ వచ్చేసింది అంటాం. అంతే. ఏమంటాం, పిచ్చి పట్టిపోయింది ఇవన్నీ వినేటప్పటికే. అందుకని తల గురిగించేసుకున్నాడు, చింపేసుకున్నాడు, దేవునికి స్తుతి అంటున్నాడు, పిచ్చి పట్టింది అనుకుంటాం మనమైతే. కానీ ఏంటి అసలు అతనిలో ఉన్నటువంటి రహస్యము? తర్వాత ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏంటి అసలు సీక్రెట్ అంటే మనం ధ్యానిస్తున్న అంశమే. హల్లెలూయా. ఏంటది? ఆయనలో ఆత్మ అభిషేకం ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఆత్మ ద్వారా అతనికి ఇంద్రియ నిగ్రహ శక్తి దొరికినందువల్ల అతను ఆ విధంగా నిగ్రహించుకొని ఉండగలిగాడు, దేవుణ్ణి స్తుతించగలిగాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితులు, శ్రమలు వచ్చినా సరే మనం కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో, దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగేటటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి మనము దేవుణ్ణి స్తుతించాలే తప్ప యోబులాగా మనము దేవుడు అన్యాయం చేశాడని అనకూడదు. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 10 నుంచి 16 వరకు చదువుకుందాం. చదువుమా. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, గమనించండి, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. హల్లెలూయా. సౌలు సంఘాన్ని హింసించినటువంటి వాళ్ళల్లో ప్రధాన పాపినని చెప్పుకున్నాడు. ఆయన దమస్కుకి వెళ్ళేటప్పుడు దమస్కు మార్గంలో ప్రభు సౌలును ఎదుర్కొన్నాడు. సౌలు కింద పడిపోయాడు, కళ్ళు కనబడకుండా పోయాయి.
3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఒక దర్శనం వచ్చింది. అననీయ అనేటటువంటి ఒక మనుషుడు వచ్చి అతని కొరకు ప్రార్థిస్తున్నట్టు. అప్పుడు దేవుడు అననీయ దగ్గరికి తన దూతను పంపి ఇలా మాట్లాడాడు అన్నమాట. నువ్వు తార్సువాడైనటువంటి సౌలు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తే, అప్పుడు అననీయ ఏమంటున్నాడంటే, యెరూషలేములో అందరికీ కీడు చేశాడు, ఇక్కడ కూడా సువార్త ప్రకటించే వాళ్ళని, ప్రభువుని నమ్మిన వారిని చంపడానికి, చెరసాల వేయడానికి తాకీదులు తీసుకొని వస్తున్నాడంటే, అప్పుడు ప్రభువు చెప్పాడు అనమాట, హల్లెలూయా, అతడు నేను ఎన్నుకున్న సాధనం, అన్యుల ఎదుట, అన్యుల కొరకు, రాజుల కొరకు, గనుల కొరకు, అంత మాత్రం కాదు, నా కొరకు ఎన్ని శ్రమలను భరించాలో దాని కొరకు నేను ఆయన్ను ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. చూసారా, సౌలు పౌలుగా మారిపోయాడు. తర్వాత శ్రమలు దేవుడే ఆయనకు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడే శ్రమలు ఏర్పాటు చేశాడా? ఏ శ్రమలు? ఈ శ్రమలు ఏవి? ఏ శ్రమలు ఇవి? శ్రమలు అంటే మనము అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. శ్రమలంటే మామూలుగా లోకంలో వచ్చేటటువంటి శ్రమలు కాదు. ఏ శ్రమలు ఇవి? క్రీస్తు కొరకైన శ్రమలు. అంటే క్రీస్తు సువార్తను, శిలువ సువార్తను, క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించేటప్పుడు వచ్చేటటువంటి శ్రమలు అన్నమాట. అంతేగాని మామూలుగా లోకంలో అందరికీ నానా విధాలుగా వాళ్ళ దురాశల వలన, పాపాల వలన, అక్రమం అన్యాయాల వలన వచ్చే శ్రమలు దేవుడు కలుగజేశాడు అని దీని అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క శిలువ సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి వారికి శ్రమలు అనేవి దేవుడే ఏర్పరిచాడని మనం తెలుసుకోవాలన్నమాట. దాని ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ శ్రమలు వారు భరించచ్చు, సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేటటువంటి ఒక మార్గం అన్నమాట అది. కాబట్టి దేవుడే శ్రమలను అనుమతిస్తాడని. అలాంటప్పుడు దానికి కావలసిన శక్తిని కూడా ఆయన ఇస్తాడు. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. అందులో ఇంద్రియ నిగ్రహ శక్తి, అంటే శ్రమలను భరించే శక్తి. క్రీస్తు కొరకు శ్రమలలో సువార్తను ప్రకటించే శక్తి అన్నమాట. హల్లెలూయా. అలాగనే 14వ అధ్యాయం 19 నుంచి 22 వరకు కూడా చదువుకుంటాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 22 నుంచి చదవండి, 19 నుంచి 22 వరకు. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారిని రాళ్ళతో కొట్టి చంపేశారు, ఈడ్చుకొని పోయి దూరంగా పడేశారన్నమాట. శిష్యులందరూ ఆయన చుట్టూ నిలబడుకో ఉన్నారు, ఏం చేసేది లేక. తర్వాత మరణము నుంచి లేచాడు. హల్లెలూయా. లేచి మరలా తనతో ఉన్నటువంటి బర్నబాను అందరం తీసుకొని పరిచర్యకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోయి ఆ యొక్క శిష్య బృందాన్ని, సంఘాన్ని, ఈ శ్రమలు పౌలు గారికి ఇలాగ వచ్చాయి, చంపేశారు కదా అని కలవరపడతారు కదా. మమ్మల్ని కూడా ఇలాగ కొడతారు, చంపుతారు అనేటటువంటి భయం వస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలాగ ధైర్యపరిచాడో చూడండి. హల్లెలూయా. 22వ వచనం.
శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని విశ్వాసం కోల్పోతారేమో, యేసయ్యను విడిచిపెట్టేస్తారేమో అని ఆయన శిష్యులను బలపరిచిన విధానం చూడండి. హల్లెలూయా. విశ్వాసంలో నిలకడగా ఉండండి. మనము ఈ విధంగా శ్రమలను అనేక 1, 2, 3 కాదు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారు హెచ్చరించాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, మనము మన ప్రభువైన క్రీస్తు నిమిత్తము అనేక శ్రమలను భరించుటకు పిలువబడిన వాళ్ళము, ఏర్పరచబడిన వాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ సమయంలో మనము విశ్వాసంలో నిలకడగా ఉండడానికి, మనము కలవరపడకుండా ధైర్యంగా ఆ శ్రమలలో క్రీస్తుని మహింపరచడానికి, శోధ ప్రకటించడానికి అవసరమైన అభిషేకాన్ని అందుకే ఇచ్చాడనమాట. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. అందులో ఇంద్రియ నిగ్రహ శక్తి. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహ శక్తి అన్నమాట. ఎలాంటి శ్రమనైనా ఎదుర్కొని తాలుకొని నిలబడగలిగేటటువంటి శక్తి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన చదువు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాము. జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాల. ఈ సందేశాన్ని, ఈ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. అందరూ కనబడుతుందా? జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉంటే చూస్తూ ఫాలో అవ్వండి, లేకపోతే శ్రద్ధగా వినండి. ఏమంటున్నాడు పౌలు గారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు మనకు అనుగ్రహించబడింది, క్రీస్తు పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడిందంట. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అది అనుగ్రహించి, ఇది అనుగ్రహించి ప్రభు, అవి ప్రభు, ఇవి ప్రభు అని అంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ వద్దనడంలే. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో మన ప్రభు అయిన యేసయ్యను బట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు మనము భయపడి విశ్వాసంలో సన్నగిలిపోయి, లేక విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కదా. అందుకని పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మనకు అనుగ్రహించబడలేదు, దాంతోపాటు శ్రమలు కూడా అనుగ్రహించబడ్డాయి. మాకొద్దు పాస్టర్ గారు, ఇదేంది శ్రమలు మాకు? హలో, శ్రమలు అనుగ్రహించేది ఏంది పాస్టర్ గారు అంటే, అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము పరలోకానికి చేరబోతున్నాం, శాశ్వతమైన రాజ్యానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఆ శ్రమలను ఆయన అనుగ్రహించాడని చెప్పి మనము గ్రహించి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అలాగా స్థిరంగా ఉండడానికి, వాటిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చాడనమాట. చపలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. అలాగే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని
మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. ఇట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూసారా, ఏథెన్స్లో వారికి భయంకరమైన శ్రమలు వచ్చాయన్నమాట. పౌలు శీలలు ఏం చేశారంటే తిమోతిని అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి పంపించారు. ఎందుకు పంపించారంటే ఆ శ్రమలలో వాళ్ళు కదిలింపబడకుండా స్థిరపరచడానికి అన్నమాట. కదిలింపబడకుండా స్థిరపరచడానికి. అందుకో వాళ్ళు పంపి ఆ పౌలు గారు రాసి పంపినటువంటి వివరణ ఎంత చక్కగా ఉందో కదా. హల్లెలూయా. శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. హల్లెలూయా. చాలా చక్కగా వ్రాస్తున్నాడు. కాబట్టి ఎలాంటి శ్రమలు ప్రభు కొరకు మనకు వచ్చినా, ఎక్కడైనా సరే, ఇంటి వారి ద్వారానైనా ఊరి వారి ద్వారా అయినా, ఎక్కడ మనం వర్క్ చేస్తున్నామో, జాబ్ చేస్తున్నామో, అక్కడైనా ఏ విధంగా వచ్చినా సరే వాటిని మనము స్వీకరించాలి. హల్లెలూయా. అందుకే నియమించబడ్డాము. మన విశ్వాసం కదిలించబడకూడదు. మనం స్థిరంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పేతురు గారైతే ఇక్కడ ఇంకొక మాట రాస్తున్నాడు. క్రీస్తు నిమిత్తమైన అగ్ని లాంటి ఆ శ్రమ, అగ్ని లాంటి శ్రమ. అయితే దేవుడు మనకు అనుగ్రహించబోతున్న మహిమ ఎదుట రేపు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఈ లోకయాత్ర ముగించుకొని మనము పరలోకానికి వెళ్తాం కదా ఒక రోజున. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే మహిమ ఎదుట ఈ అగ్ని లాంటి మహాశ్రమలు ఎన్నదగినవి కావుంట. అంత గొప్ప మహిమను మనకు దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. అదే ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. మహిమలో పాలివారం కావాలంటే, హల్లెలూయా చెప్పండి, క్రీస్తు మహిమలో పాలివారం కావాలంటే ఈ భూమి మీద మనము క్రీస్తు శ్రమలలో పాలివారం కావాలి. ఈ భూమి మీద క్రీస్తు శ్రమలో పాలివారం కాకపోతే పరలోకములో మనం దేవుని మహిమలో పాలివారము కాలేమన్నమాట. ఆ తర్వాత పౌలు గారు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇదే మన అంశం. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని లాంటి మహాశ్రమల్లో కూడా ఎవరు వచ్చి సహాయం చేస్తున్నారంట? దేవుని ఆత్మ, లేక క్రీస్తు ఆత్మ, లేక పరిశుద్ధ ఆత్మ. ఆ మహా అగ్ని లాంటి శ్రమలలో మన మీద నిలుస్తున్నది ఎవరంటే దేవుని ఆత్మ. ఆ ఆత్మ మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి ఇవ్వడం ద్వారా మనం అగ్ని లాంటి శ్రమలను మనము క్రీస్తు శ్రమలలో పాలివారమైనంతగా సంతోషంతో మనం వాటిని
స్వీకరించగలుగుతున్నాము అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, శ్రమలంటే ఈ లోక సంబంధమైన శ్రమలు కాదు. ఒకటే గుర్తుపెట్టుకుని ఈ సబ్జెక్టు మన ప్రభు అయిన క్రీస్తు కొరకైనటువంటి శ్రమలు అన్నమాట. అది తర్వాత అదే పేతురు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తమై శ్రమపడుటకు దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము క్రీస్తు నిమిత్తం శ్రమపడుటకే నియమించబడ్డాం. అవి మనకు అనుగ్రహించబడ్డాయి. వాటిని మనం సంతోషంగా స్వీకరించాలని నేర్చుకుంటున్నాం. ఇది ఇలా ఉండగా వీటి మధ్యలో దుష్టుని యొక్క ప్రవేశాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు. దేవుడు చేసేది దేవుడు చేస్తూ ఉంటే మధ్యలో ఎవడు దూరుతున్నాడు? అపవాది దూరుతున్నాడు అనమాట. అసలు వానికి ప్రభువు యందు విశ్వాసం ఉంచడంలో, క్రీస్తు కొరకు మన శ్రమలు అనుభవించడంలో వాడికి అసలు ప్రమేయం ఏమీ లేదు. అయినా వాడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. వాడు ఎంటర్ అయ్యి మన యొక్క విశ్వాసాన్ని వాడు నిలకడగా ఉండనీయకుండా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఏమంటున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అందుకనే ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ క్రైస్తవుల మీద అనేక భయంకరమైనటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇందులో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారి విషయంలో ఖచ్చితంగా శ్రమపడుట అనేది నియమించబడింది, ఏర్పరచబడ్డాం. అందుకని నేను ఈ ప్రార్థన అంశాన్ని మీతో పంచుకున్నప్పుడు మనం ఏమి విజ్ఞాపన చేస్తున్నాము? ప్రభువా, మీ అనుమతితో వచ్చిందైతే బలపరచండి అని చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? హలో, మీ అనుమతితో ఆ శ్రమ వచ్చిందంటే మీరు బలపరచండి అంటున్నాం. లేదా సాతానుడు చేస్తున్నాడంటే వాని చేతుల నుంచి విడిపించండి అని మాట్లాడుతున్నాం. హల్లెలూయా. హలో అని ప్రార్థన చేస్తున్నాం. ఇది మనం ప్రార్థన అంశాన్ని మీకు నేర్పించింది, మనం చేసేది. అందుకనే చాలామంది పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో పోతూ ఉంటాం, కొన్ని అంశాలు తెస్తూ ఉంటారు. వాటి నుంచి ప్రభువా తక్షణమే విడుదల కలిగజేయమని ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. అయితే వాక్యం చెప్తుంది, కొన్ని క్రీస్తు నిమిత్తమై మనము శ్రమలను భరించటానికి నియమించబడ్డాం. ప్రభువే అనుగ్రహించాడు. దాని ద్వారా తన నామము మహిమపరచటానికి, హల్లెలూయా, తన యొక్క ప్రజలు విస్తరించడానికి, తన సంతానము విస్తరించడానికి చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి ప్రభువా మీ చిత్తమైతే దాన్ని భరించుటకు వాళ్ళకు ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇవ్వండి. హల్లెలూయా. లేదు సైతాన్ ప్రవేశించి ఏదైనా వాడు మోసం చేస్తూ ఉంటే వాడి చేతిలో నుంచి విడిపించండి ప్రభు అని ప్రార్థన చేయాలన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అందుకని ఇక్కడ పేతురు గారు చాలా చక్కగా రాస్తున్నాడు.
వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంవలె వాడు వెతుకుతున్నాడు. దేవుని పనిని భంగము చేయడానికి. ఎవరి పనిని? దేవుని పనిని భంగం చేయడానికి. దేవుడు నిన్ను శ్రమ పెట్టడం, దాని ద్వారా తన నామానికి మహిమ తేవడం, అనేక మంది కనబడడం, బిడ్డలు పుట్టడం, ప్రభువుని కొత్త జన్మ, ప్రభువుని విశ్వసించి కొత్త జన్మ పొందడం దేవుని చిత్తమైతే వాడేం చేస్తున్నాడు? భయంకరంగా వేరే మార్గంలో వెళ్తున్నాడు అన్నమాట. అందుకని మనం ఏమంటున్నాడంటే, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. వాడిని ఎదిరించాలి. వాడు మన విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తాడనమాట. అందుకని మనము విశ్వాసంతో, ప్రభువా ఈ శ్రమలు నీ కొరకు నేను భరిస్తా, ఈ శ్రమలు నేను స్వీకరిస్తున్నా, అందుకే నన్ను ఏర్పరచుకున్నావు కదా, ఇవి మాకు అనుగ్రహించబడ్డాయి కదా, కాబట్టి నేను సంతోషంగా స్వీకరిస్తా అని మనం చేస్తుంటే వీడు మన విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఏం దేవుడు 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 అంటావు, ఇంత భయంకరమైన శ్రమలు అంటాడు అన్నమాట. మన విశ్వాసాన్ని డైవర్ట్ చేస్తాడు. అందుకే పేతురు గారు చాలా చక్కగా రాసింది ఏంటంటే, వాడిని ఎదిరించాల. హల్లెలూయా. అప్పుడు వాడు పారిపోతాడు. తర్వాత ఏం రాయబడింది 10వ వచనంలో? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు ఈ శ్రమలు శాశ్వతం కాదు. ఇవి శాశ్వతం కాదు, కొంతకాలం మట్టికే. నాకు కొంతకాలం, నీకు ఒక్కొక్కరికి కొంతకాలం మట్టుకే. ఇది అవసరమును అని బైబిల్ చెప్తుంది అనమాట. ఇది అవసరమంట. అందుకనే ఈ అవసరము కొలది దేవుడు మనలను శ్రమ పెడతాడు. దానివల్ల మనము పరిపూర్ణమవుతాం, దేవుని కార్యం జరుగుతుంది అన్నమాట. 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూసారా, ఇదొక కోణం. క్రీస్తు నిమిత్తము శ్రమలు వచ్చేది ఒక కోణం అయితే, మనలను సంపూర్ణులుగా చేయడానికి అవసరము కొద్ది కొన్ని శ్రమలను మనకు ఆయన అనుమతిస్తున్నాడంట. హల్లెలూయా. బంగారము మేలిమి బంగారముగా చేయబడ్డానికి దాని అవసరాన్ని బట్టి కొంత ఎలాగైతే హీట్ చేస్తారో, దాన్ని వేడి చేస్తారో, కాలుస్తారో, లేకపోతే ఆ విధంగా మన విశ్వాసము సంపూర్ణం అవడానికి, హల్లెలూయా, మనము కూడా అవసరమును బట్టి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మనకు అనుమతించబడతాయి. అవసరమును బట్టి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయము ఇది. ఒక కోణం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఏ విషయం? దేవుడు మనకు మహిమను అనుగ్రహించబోతున్నాడు, గొప్ప మహిమను తేబోతున్నాడు, మన మహిమలోకి వెళ్ళబోతున్నాము అని మహా ఆనందిస్తున్నారు. ఆ మహిమను సొంతం చేసుకోవాలంటే, హల్లెలూయా, ఆ మహిమను సొంతం చేసుకోవాలంటే మీకు ఒకటి అవసరమై ఉన్నది. అదేంటంటే శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అంట.
ఆ మహిమను పొందుకోవడానికి ఇవి అవసరమైనవి. హలో, అనేకులు ఈ విషయాలు అంగీకరించే స్థితిలో లేరు. ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళకి ఏదైనా వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, ఇప్పుడే నీకు స్వస్థత వచ్చేస్తుంది, ఈ విధమైన బోధలే ఇష్టపడి అక్కడికే పరిగెత్తుకొని పోయి అలాంటి బోధలు మాకు కావాలని చెప్పి వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది అసలు ఈ భూ సంబంధమైన అవసరతల కొరకు కాదు ప్రియులారా, మనం పొందబోతున్న దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో, దేవుని సన్నిధిలో ఆయనతో పాటు మహిమలో పాలువారం అవడానికి ఈ భూమి మీద మనము క్రీస్తు కొరకు శ్రమలు ఎలాగైతే మనకు అనుగ్రహించబడ్డాయో అలాగనే మనము సంపూర్ణులం అవడానికి, హల్లెలూయా, బంగారం మేలి బంగారం అయినట్టుగా మన విశ్వాసము మెరుగవడానికి, హల్లెలూయా, మన విశ్వాసము ఇంకా మేలిమి బంగారం వలె అవడానికి కొన్ని అవసరం ఉంది. ఆ శ్రమలు, శోధనలు, బాధలు అవి కూడా ఏమంటున్నాడు, కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. మళ్ళీ చదువుతాను, 6వ వచనం, ఇందువలన మీకు మిక్కిలి మీరు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖం కలగాల్సిందే. ఆ బంగారం కాల్చకపోతే మేలిమి బంగారు అవదు. అలాగే మన విశ్వాసమునకు కొంచెం కాలం అవసరం బట్టి శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. అవి మనము రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి. ఆ తర్వాత కొంచెం కాలం తర్వాత మనము 5వ అధ్యాయంలో చదివిన ప్రకారం కొంచెం కాలం తన నిత్య మహిమకు 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయన కలుగునుగా. మనం సంపూర్ణంగా చేసి స్థిరపరిచేస్తాడు, అంతే. ఇంకెవ్వరు కూడా మనలను కదిలించలేరు అన్నమాట. చివరిగా ఒక విషయాన్ని చదివి మనము ఈరోజు ముగించుకుందాం. తర్వాత మిగిలినటువంటివి తర్వాత వారాల్లో ధ్యానించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 8 చదువు. మన ఎడల, చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక కంక్లూజన్, ఇక్కడ ఒక సమ్మరీ ఇచ్చేస్తున్నాడు. ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. ఇదే మనం కూడా తెలుసుకోవాలి. అయితే ఏ శ్రమలు? క్రీస్తు నిమిత్తమైన శ్రమలు. హల్లెలూయా. క్రీస్తు కొరకైన శ్రమలు. అంత మాత్రంగా ఇంకో కోణం కూడా తెలుసుకున్నాం కదా, మనలను సంపూర్ణులుగా చేసేదానికి వచ్చే శ్రమలు. అవన్నీ ఎన్న తగినవి కావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మహిమ అంత గొప్ప మహిమలోకి మనం పోబోతున్నాం. కాబట్టి యోబు జీవితంలో ఆయన దేవుణ్ణి అంతగా మహిమపరిచినందువల్ల, హల్లెలూయా, ఈ భూమి మీదనే అతడు ఆ మహిమాన్వితమైనటువంటి ఆ పొందబోయే పరలోకంలో పొందబోయేది ఎంత మహాఘనంగా ఉంటుందో దాంట్లో కొంత భాగం ఆయన అనుభవించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడు. యోబు కొంత భాగము అనుభవించాడు. అది 42వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథములో 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా.
ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి దేవుణ్ణి అన్ని కోల్పోయినా దేవుణ్ణి స్తుతిస్తూ తన నోటి ద్వారా ఏ యొక్క దేవుడు తన నోటి ద్వారా ఏ పాపం చేయకుండా యెహోవా అన్యాయం చేశాడు అనకుండా దేవుని స్తుతిస్తూ సహించుకొని ఓర్చుకున్నటువంటి యోబు జీవితంలో రెండింతల అధికమైనవి పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నాడు. అన్ని పొందుకోవడం ఒక ఎత్తు అయితే మరలా 10 మంది బిడ్డలను దేవుడు అతనికి ఇచ్చాడు. చపలు కొట్టి దేవుని మహిమపడతాడు. అది రెండింతల అధిక ఆశీర్వాదం ఎలా అవుతుందంటే దేవుని చిత్తములోనే 10 మంది బిడ్డలు ఆ యొక్క సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టి చనిపోయారు కదా, వాళ్ళు 10 మంది కూడా దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నారన్నమాట పరలోకంలో. అందుకని బిడ్డల విషయంలో కూడా రెండింతల ఆశీర్వాదమే. చపలు కొట్టాలి హల్లెలూయా. అంటే పరలోకంలో 10 మంది ఉన్నారు, భూమి మీద మరలా 10 మంది ఇచ్చాడు. చూసారా? కాబట్టి యోబు భూమి మీదనే కొంత అనుభవించాడు అనమాట. హల్లెలూయా. అలాగనే భూమి మీదే మనం కూడా కొంత అనుభవిస్తూ ఉన్నాం శ్రమ పడిన తరువాత. హల్లెలూయా. ఒక శోధన జయించిన తరువాత. హల్లెలూయా. వెంటనే మన జీవితంలో కొన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇప్పటికే కదా. చీకటి వెళ్ళిన వెంటనే వెలుగు వచ్చినట్టుగా. హల్లెలూయా. ఇప్పటికే ఆ మహిమాన్వితమైన దేవుని గొప్ప కార్యాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా పరలోకానికి పోతే ఆ మహిమ ఎదుట మనం పొందిన శ్రమలు ఎన్న తగినవి కాదంట. కాబట్టి ఆ మహిమను దృష్టిలో పెట్టుకొని హల్లెలూయా, ఈ భూమి మీద మనం శాశ్వతం, మనము శాశ్వతం కాదు, మనకేది శాశ్వతం కాదని దేవుడు అనుగ్రహించిన శ్రమలను కూడా క్రీస్తు నిమిత్తమై స్వతంత్రించుకొని విశ్వాసమందు నిలకడగా స్థిరులుగా ఉండి అపవాదిని ఎదిరించి ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. అలాగనే మనలను పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మనకు అనుమతించేటటువంటి శోధన శ్రమలను కూడా స్వీకరించి సహించి ఓర్చుకున్నట్లయితే అది కూడా అవసరాన్ని బట్టి దేవుడు ఆయన చేస్తూ ఉన్నాడని చదివాం. ఆ తరువాత నువ్వు ఒక మేలిమి బంగారు వలె, హల్లెలూయా, శుద్ధ సువర్ణము వలె, హల్లెలూయా, దేవునిలో సంపూర్ణ సిద్ధి మనము పొందగలుగుతాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృప తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే తలంచి కళ్ళు మూసుకునండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఇంద్రియ నిగ్రహ శక్తి, శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తిని గురించి మనము క్లుప్తంగా ధ్యానించుకున్న కొన్ని పరిశుద్ధ లేఖనాలను బట్టి తర్వాత వారాల్లో కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి, వ్యాధి బాధల్లో ఇంద్రియ నిగ్రహ శక్తిని గురించి తర్వాత వారాల్లో ధ్యానించుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తాము. పద్మా సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తారు. పేనేటి పద్మా సిస్టర్. ప్రేమించిన ప్రభా, మీ బిడ్డని సిలువు చాటును మరుగుపరుచుకున్న తండ్రి అయా, సంఘముతో మీరు మాట్లాడిన విధానానికై స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. నా తండ్రి, శ్రమలలో ప్రభా నా నాయన ఇంద్రియ నిగ్రహ శక్తి నా తండ్రి, నా నాయన నీ ఆత్మ ద్వారా నాయన నా ప్రభా యోబుకు నాయన ఏ విధముగా ఇచ్చావో ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. యోబు నాయన, యోబు అయితే నా ప్రభా ఈ లోకములన్నీ కోల్పోయినను ప్రభా నాయన, నా తండ్రి నీ ఎదుట ప్రభా ఏ విధముగా నా ప్రభా నాయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను నన్ను ప్రభా. దేవుని నామముకే మహిమ కలుగున నేను ప్రభా నాయన నీ ఎదుట ఎట్టా సాగిలపడి నాయన నా తండ్రి నా ప్రభా నీ సన్నిధిలో ఉన్నాడో ప్రభా. అదే విధముగా నా తండ్రి పౌలు గారు ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా. అయా మీకోసము ప్రభా ఈ లోకములో ప్రభా అయా నా తండ్రి నా నాయన తండ్రి ఒక సాధనముగా ప్రభా నాయన నీ బిడ్డని ఏ విధముగా ఏర్పరచుకున్నావని ప్రభా నాయన నా తండ్రి మీరు మాట్లాడారో ప్రభా నాయన నా ప్రభ ఈ లోకములో నా ప్రభ ఏ విధముగా నాయన రాజుల ఎదుటను ప్రభా, అధికారుల ఎదుటను ప్రభా నా తండ్రి నాయన క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమలు నాయన
భరించడానికి ప్రభు ఒక సాధనముగా నా ప్రభ ఈ లోకములో నా ప్రభ నా తండ్రి నా నాయన పౌలు గారిని ఏ విధముగా నా ప్రభ నాయన మీరు స్థిరపరిచారో నా తండ్రి వాడుకోబోతున్నారో మీరు మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. అయా మీరు వాడుకున్నారయ్యా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా నా తండ్రి ఈ లోకములో ప్రభ నాయన శ్రమలు ప్రభ క్రీస్తు నిమిత్తమైన శ్రమలు ప్రభ నా తండ్రి అది ఎన్న తగినవి కావని ప్రభ. అయా నా తండ్రి మీరిచ్చే మహిమలో ప్రభ నా తండ్రి అయా నా తండ్రి ఏ విధముగా నా ప్రభ నా నాయన నీ ఆత్మను కలిగి ప్రభ ఇంద్రియ నిగ్రహము కలిగి ప్రభ ఈ లోకంలో మేము జీవించాలో ప్రభ నా తండ్రి అనేక వాక్య సత్యాల ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవుడవయ్యా. మీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఆ శ్రమలు ప్రభ అనేకమైనటువంటి వాటిగా నా ప్రభ రాబోతున్నవని నాయన మీరు మాతో మాట్లాడిన దేవుడవయ్యా. కొన్ని నా ప్రభ మీరు శ్రమలు ఇచ్చినప్పుడు ప్రభ అయ్యి నా ప్రభ నా తండ్రి మమ్మల్ని పూర్ణులుగాను నాయన సంపూర్ణులుగా చేయడానికి ప్రభ అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రభ నాయన నీ సన్నిధిలో మేము ఎలా బలముగా నిలబడాలో ప్రభ మీరు మాతో మాట్లాడారయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభ. అవి కొంచెం కాలమేనన్నారు ప్రభ, అవి ఎన్న తగినవి కావన్నారు ప్రభ. నాయన నా తండ్రి ఒక్కొక్క దినమున ప్రభ నాయన నా తండ్రి మీ నిమిత్తము ప్రభ క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలలో ప్రభ నా తండ్రి మీరు మాకు తోడుగుండి ప్రభ అయ్యో నీ ఆత్మనిచ్చి ప్రభ ఏ విధముగా నాయన విడిపిస్తారో మీరు మాట్లాడిన దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యో నా తండ్రి మా శ్రమలలో ప్రభ నా తండ్రి నా నాయన మమ్మల్ని పూర్ణులుగా చేయడానికి ప్రభ నా తండ్రి నా నాయన స్థిరులుగాను నాయన కదలని వారుగాను ప్రభ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి కృపనిచ్చి నడిపించే దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభ. నా తండ్రి నా నాయన శ్రమలలో నా తండ్రి నా ప్రభ కొన్నిసార్లు ప్రభ నా తండ్రి అయ్యో మేలిమి బంగారును నా ప్రభ నా తండ్రి అయ్యా నా తండ్రి నాయన ఏ విధముగా ప్రభ అమూల్యమైనటువంటి నాయన నా తండ్రి వస్తువుగా తయారు చేయడానికి ప్రభ నాయన నా తండ్రి ఆ శ్రమలు అలవైనప్పుడు ప్రభ వాటిలో ప్రభ మీ ఇంద్రియ నిగ్రహ శక్తితో మమ్మల్ని నింపి ప్రభ మీ ఆత్మతో నింపి నాయన అయ్యో నా తండ్రి నా నాయన మీ మహిమ ఎదుట వెన్నవి తగ్గినవి కావని ప్రభ అయ్యో మమ్మల్ని స్థిరులుగా చేయబోతున్న దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభ. నీ వాక్య సత్యాల ప్రకారము ప్రభ నాయన యోబు నాయన ఏ విషయంలోనూ పాపం చేయలేదంట ప్రభ. అయ్యో నా తండ్రి మీ ఎదుట నా ప్రభ నిలబడగలిగినాడు ప్రభ. ఈ లోకంలోనే నా ప్రభ రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు ప్రభ. అయ్యో నా తండ్రి నా నాయన నా తండ్రి తన స్థితిని మరలా పొందుకోగలిగాడు ప్రభ. నాయన అధికమైన అభిషేకముతో నాయన ప్రభ నాయన అధికమైన రెండింతల ఆశీర్వాదంతో నింపబడ్డాడు ప్రభ. నాయన నా తండ్రి ప్రతి బిడ్డ నా ప్రభ నీ సన్నిధిలో ప్రభ స్థిరులుగా ఉండడానికి ప్రభ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి ప్రభ నాయన మీరు మమ్మల్ని అనాథలుగా విడవలేదని ప్రభ నాయన నీ ఆత్మతో నింపిన ప్రభ నా తండ్రి మమ్మల్ని నాయన ముందుకు సాగించడానికి ప్రభ ప్రతి బిడ్డ విశ్వాసములు స్థిరులుగా ఉండడానికి ప్రభ మీరు అనేకమైన వాక్య సత్యాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతలయ్యా. ప్రతి బిడ్డ విశ్వాసములు స్థిరులుగాను నాయన కదలని వారుగాను ఉండడానికి ప్రభ నీ కృపనిచ్చి నాయన ముందుకు సాగించమని